మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి ఐశ్వర్య కాలనీ హత్యాయత్నం కలకలం రేగింది. కాచివాని సింగారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత కిన్నెర లక్ష్మి జంగయ్యపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దాడిలో జంగయ్య తీవ్రంగా గాయపడటంతో మేడిపల్లిలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఈ హత్యాయత్నం జరిగినట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయేశ్వర కాలనీలో జంగయ్య అని చెప్పని మాజీ వార్డు సభ్యులు కాట్వా సింగారం వ్యాపార నిమిత్తం ప్లాట్ చూపించడానికి సాయేశ్వరకు రావడం జరిగింది. మరి అతని మీద కత్తులతో దాడి చేసినారు. ఏ విధంగా అంటే ఈయన ముందు బండి పోతుంటే బండి నుంచి ఎంగొచ్చి కాటుకు వచ్చి గుద్ది అతను కింద పడ్డాక కత్తులతో కొడులతోటి అటాక్ చేయడం జరిగింది. తీవ్రంగా చాలా దుబ్బలున్నాయి, పత్తిపోతున్నాయి. ప్లస్ కాలు ఇరిగిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది, మడిని మొత్తం నెత్తిన అయిపోయింది. ఇంకా తల మెడ పైన నరికినారు. చాలా తీవ్ర స్థాయిలో ఉన్నది అతని పరిస్థితి. ఇప్పుడు ఐసీలో ఉన్నాడు. ఆ ఒక అటాక్ చేసిన వ్యక్తి ఏదలాబాద్ గ్రామానికి చెందిన సీను అంట. అతనికి చికెన్ షాప్ ఉందంట. ఇతను ఏదో ఆయనకు భార్యకు ఏదో గొడవలు అయితే ఆ పంచాయతీలో పెద్దరికంగా పోయినందుకు అది మనసులో పెట్టుకొని అతని మీద నువ్వు నాకు చెప్పటోని అని చెప్పాలని మనసులో పెట్టుకొని అతని హత్య ప్రయత్నం చేయడం జరిగింది. ఖచ్చితంగా